లో నుంచి ఏమేమి ఉన్నాయో ఈ రోజున ప్రభు పాదాల ముందు పెట్టి ఒక విశ్వాసిగా, ఒక సహోదరుడిగా, ఒక క్రైస్తవుడిగా ఇప్పటి వరకి నీ ప్రార్థన ఎలాగ కొనసాగిందో మరి ఈరోజు ప్రభు మరలా మాట్లాడుతున్నాడు. ఏమనంటే మరి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. నా దోషము తొలగిపోనట్లు నన్ను బాగుగా కడుగుము. ఈరోజు నువ్వు అనగలుగుతున్నావా? నన్ను బాగుగా కడుగయ్యాలి. ఎందుకండి ఒకరి జీవితంతో మనకెందుకండి? నిద్ర లేసిన కాడి నుంచి మన మీద కూర్చొని నన్ను కడిగయ్యా, ఎందుకంటే నువ్వు అంతగా కడగబడితే నువ్వు అంతగా ఆశీర్వదించబడతావు, నువ్వు అంతగా దీవించబడతావు. నువ్వు ఎంత పవిత్రంగా, ఎంత పరిశుద్ధంగా నీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల దగ్గర గడుపుతావో అంత ఉన్నతంగా హెచ్చించబడతావు. ఇంతకు మించి ఆశీర్వాదం ఏం లేదు. ఎందుకంటే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆత్మ వర్ధిల్లాలంటే ప్రార్థన, మోకాటి ప్రార్థన కావాలి. నీ మోకాళ్ళు ఎంతగా నలిగిపోతాయో నీ ముఖం అంతగా